నిన్న ఒక సెల్ఫ్ పాడ్కాస్ట్ అయితే నేను పోస్ట్ చేశాను. నేను యాక్చువల్లీ నిన్న సరే ఖాళీగా ఉంది కదా, ఏం వీడియో చేయడానికి లేదు, జస్ట్ కూర్చొని ఇదే ప్లేస్లోంచి ఒక 40 నిమిషాలు అనర్గళంగా మాట్లాడేశాను గ్యాప్ లేకుండా. అది అంత బాగా రీచ్ అవుతుందని నేను అనుకోలేదు. సో అది బేసిక్గా సెల్ఫ్ పాడ్కాస్ట్ లాగా నా జర్నీ ఇన్ టు ద యూఎస్ ఎలా వచ్చాను ఏంటి అని మొత్తానికి అది కరెక్ట్గా ఇయర్ 2001 దగ్గర ఆపేశాను. సో నా ఇనీషియల్ ట్రబుల్స్, కొత్తగా స్టూడెంట్గా ఇక్కడికి ఎలా వచ్చాను, ఆ తర్వాత జాబ్స్ ఎలా స్టార్ట్ అయ్యింది, నా ఫస్ట్ జాబ్ వచ్చేసి రెండో జాబ్ దగ్గర ఆపేశాను. సో బేసిక్గా ఆ వీడియో కానీ మిస్ అయితే మీరు డెఫినెట్గా చూడండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద కామెంట్స్, యూజువల్గా యూజ్లెస్ ఫెసిషియస్ కామెంట్స్ వస్తాయి, కానీ దీనికైతే 99% అమేజింగ్ కామెంట్స్. మళ్ళీ కొన్ని కామెంట్స్ 4 లైన్లు 5 లైన్లు. సో వెరీ సాటిస్ఫైయింగ్ ఫీడ్బ్యాక్. అందుకని ఇది పార్ట్ 2లా చేస్తున్నా. సో ఇంతకీ ఉద్యోగం పోయిందా, ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తున్నా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత స్పెండ్ చేస్తాం కదా, కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీరు ట్రావెల్కి ఇప్పటిదాకా లెక్కలు చెప్తున్నా, కోట్లు అయితే ఖర్చు పెట్టేస్తున్నాం. ఎలాగా, ఏంటి, జాబ్, అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. సో ఆ ఫస్ట్ పార్ట్ చూసి ఇది చూస్తే మేక్స్ మోర్ సెన్స్. ఓకేనా? లెట్స్ డూ ఇట్. సో ఎప్పుడు యాక్టివ్గా ఉండే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసేసరికి కన్సల్టింగ్ ఫుల్ గిగ్లో చాలా బిజీగా ఉండేవాడిని. గిగ్ కూడా ఏంటంటే రోజుకి 8 గంటలు కాకుండా 10 గంటలు 12 గంటలు కొన్ని పని చేయాల్సి వచ్చేది. అలా చేస్తూ ట్రావెల్ చేస్తూ వ్లాగ్స్ చేస్తూ చాలామందికి డౌట్ వచ్చేది, నువ్వు జాబ్ చేస్తున్నావా లేకపోతే ఓన్లీ వ్లాగింగ్ చేస్తున్నావా, యూట్యూబ్ డబ్బులతోనే ఇలాంటి పెద్ద పెద్ద క్లాసులు, బిజినెస్ క్లాసులు, ఫస్ట్ క్లాసులు రెగ్యులర్గా పడుతున్నావా, ఇవన్నీ డౌట్లు. అసలు నా జాబ్ ఉందా పోయిందా దాని గురించి ఇవాళ మాట్లాడదాం. సో నేను 2001లో పెళ్ళి అప్పుడు చెప్పాను. తర్వాత 2000 ఆ జర్నీ అంతా చెప్తున్నా కదా, ఆ కన్సల్టింగ్ గిగ్ ఏదైతే వచ్చిందో అది 2002 వరకు అయింది. 2000, 2001, 2002లో మళ్ళీ లే ఆఫ్. Y2K ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాక లే ఆఫ్ అయిపోయాక లక్కీగా అంతా ఇది ఎలా ఉంటుందంటే అంత గాడ్స్ ఎండ్, అంత ప్రీ ప్లాన్డ్, నేచర్ ఆల్రెడీ డెస్టినీ ప్లాన్ చేసేసిందని. ఎందుకంటే నేను ఆ ఫస్ట్ కంపెనీలో ఎక్కడ పనిచేస్తున్నానో అక్కడ గ్రీన్ కార్డ్ గురించి గ్యారంటీ లేదు, వస్తుందా లేదా అని. సో ఎప్పుడైతే నాకు ఆ జాబ్ మళ్ళీ అది లే ఆఫ్ అయిపోయిందో 2002లో, సో కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఏం చెప్పాను, నాకు గ్రీన్ కార్డ్ కూడా కావాలి, అంటే H1తో పాటు గ్రీన్ కార్డ్ కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు కావాలి అని. సో నాకు ఒక కాల్ అయితే వచ్చింది. ఆ కాల్లోని అర్జెంటుగా వాళ్ళకి రిచ్మండ్లో క్యాపిటల్ 1లో అర్జెంటుగా ఒక పొజిషన్ ఉంది, ఆ పొజిషన్కి నేను కరెక్ట్గా ఫిట్ అవుతాను అని. సో డబ్బులు కొంచెం వాళ్ళు బాగా తీసుకున్న కొంచెం కాంప్రమైజ్ లాగా అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇమ్మీడియట్గా రిచ్మండ్ మూవ్ అవ్వాలి. సో 2002 డేట్ కరెక్ట్గా గుర్తురావట్లేదు, జూన్ అనుకుంటా. సో 2002 జూన్కి ఆర్ జూలై, ఈ 2 నెలల్లో ఒకటి రిచ్మండ్ మూవ్ అయిపోవాలి, ఫ్యామిలీతో సహా మూవ్ అయిపోవాలి. కానీ వాళ్ళు ఏమన్నారంటే, నీ గ్రీన్ కార్డు ఇమ్మీడియట్గా అయ్యేటట్టు అప్రూవ్డ్ కేటగిరీలో చేస్తాము అని. ఓకే, చెప్తారు ఎన్నో. సో అందుకని 2002లో నేను రిచ్మండ్ ఒక కొత్త జాబ్ కోసం, అది కూడా మళ్ళీ కన్సల్టింగ్కి, దానికోసం రిచ్మండ్ వచ్చేసాను. సో 2002లో ఈ ఊరు వచ్చి ఇప్పుడు 26, సో 24 ఏళ్ళ నుంచి ఇదే ఊర్లో ఉంటున్నాను. ఓకే, సో ప్రతిసారి ఎలా ఉంటుందంటే, ఇంత ట్రావెల్ చేస్తున్నాం కదా, ఎప్పుడు కూడా జాబ్తో బ్యాలెన్స్ చేస్తూ ట్రావెల్ చేయడం కాబట్టి ట్రావెల్కి వెళ్ళడం, 4 రోజులు చూసుకోవడం, అక్కడ తిరిగేసి మళ్ళీ వెనక్కి రావాలి. సో నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇలాగ కష్టపడి ట్రావెల్ చేసే బదులు 1 సంవత్సరం బ్రేక్ తీసుకొని ట్రావెల్ చేయాలని. సో సంవత్సరం బ్రేక్ తీసుకొని ట్రావెల్ చేయాలన్నప్పుడు, అప్పుడు చెప్పా కదా 2002 అంటే డబ్బులు అప్పుడే పెళ్ళయింది, అప్పుడే కొంచెం పాత అమ్మకి ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు వాళ్ళు పంపించిన డబ్బులు అన్నీ రిటర్న్ ఇచ్చేసి, ఆ తర్వాత నా కార్ మొత్తం పేమెంట్ చేసేసి దాన్ని మార్ట్గేజ్ లేకుండా మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. ఆ టైంలోని జాబ్ మానేస్తే H1Bలో జాబ్లో కంటిన్యూస్గా ఉండాలి. సో అప్పుడు ఏమనుకున్నాను, సరే గ్రీన్ కార్డ్ వచ్చాక జాబ్ మానేసి 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఫ్రీగా తిరుగుదాం అనుకున్నాను.
ఓకే. సో 2002లో అది స్టార్ట్ అయింది. 2002లో ఆ ప్రాజెక్ట్ డిసెంబర్లో అయిపోయింది. ఇంకో ప్రాజెక్ట్ తెచ్చుకున్న. మొత్తానికి ఏం జరిగిందంటే 2003 జూన్ జూలైకి ప్రీ అప్రూవ్డ్ లేబర్ అని ఉంటుంది. అది అమెరికాలో చూసేవాళ్ళకి అర్థమవుతుంది. సో ప్రీ అప్రూవ్డ్ లేబర్తోని నాకు గ్రీన్ కార్డ్ అప్లై చేశారు. ఓకే. సో ఇది జోక్ అనాలా లేకపోతే సీరియస్నెస్ అనాలా ఏంటో అని అప్లై చేసిన 6 నెలల్లోగా నా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఈఏడి అని వర్క్ పర్మిట్ వచ్చేస్తుంది. సో బేసిక్ వర్క్ పర్మిట్ అంటే గ్రీన్ కార్డ్ అనుకోండి. సో నేను అప్లై చేసిన 6 నెలలకి అది ప్రీ అప్రూవ్డ్ లేబర్ కేటగిరీలో అప్లై చేశారు కాబట్టి ఆ తర్వాత ప్రాసెస్ మొత్తానికి గ్రీన్ కార్డు విత్ ఇన్ 6 months అప్రూవ్ అయిపోయి 1 yearలో వచ్చేసింది. దీని ఏమంటారు, ఫార్చ్యూనర్ అంటారు కదా. కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. నాకేమో 6 monthsలో గ్రీన్ కార్డ్ వచ్చేసింది. అంటే 2004లో కల్లా గ్రీన్ కార్డ్ వచ్చేసింది. సో అది అది మన చేతిలో లేదు. సో అంత ఈజీగా నేను అసలు ఏం కష్టపడలేదు గ్రీన్ కార్డ్ గురించి. స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. సో మనకి అలాగా కారణ జన్ముడు అన్నట్టు అలా వచ్చేసింది. సో గ్రీన్ కార్డు వచ్చేసరికి అప్పుడేమనిపించింది, సరే గ్రీన్ కార్డ్ వచ్చేసింది కానీ అప్పుడు ఇంకా స్టిల్ స్ట్రగ్లింగ్ పీరియడే కదా. 2000లోనే జాబ్ వచ్చింది. 2004కి గ్రీన్ కార్డ్ వచ్చేసినా కూడా 4 yearsలో ఎంత సంపాదించేస్తాం, అంత అంటే అన్నీ సెటిల్ అవ్వాలి, అన్నీ చేసుకోవాలి. కరెక్ట్గా 2004లోనే ఇక్కడ రిచ్మండ్లో మొదటి ఇల్లు కొనేసాను. అదో బర్డెన్ ఉంటుంది. అప్పుడేమనుకున్నానంటే సరే గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు ఆ 1.5 years బ్రేక్ వద్దు, సిటిజన్షిప్ వచ్చాక అప్పుడు బ్రేక్ తీసుకుందాం, 1.5 years జాబ్ చేయకుండా అనుకున్నా. సో 2009కి డేట్లు కూడా ఇచ్చేస్తున్నా. 2009కి యూఎస్ సిటిజన్షిప్ న్యాచురలైజేషన్ అయిపోయింది. అంటే ఇప్పటికి 17 ఏళ్ళు అయింది మన అమెరికన్ సిటిజన్గా. ఓకే. సో అప్పుడు అనుకున్నా 2009 వస్తే అప్పుడు బ్రేక్ తీసుకుందాం జాబ్ నుంచి అనుకున్నా. జాబ్ నుంచి బ్రేక్ తీసుకొని 1.5 years బాగా తిరుగుదాం, ప్రపంచం అంతా తిరుగుదాం. అంటే లైక్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్, నో జాబు, నో ఆబ్లిగేషన్ అని. కానీ అలా అవ్వదు కదా. ఏదో ఒకటి స్వాతి బిజీగా జాబ్ చేస్తుంది, నేను బిజీగా జాబ్ చేస్తున్నా, కన్సల్టింగ్. మధ్యలో నాకు ఈ మొత్తం పీరియడ్లో ఒక 4 నెలలు 2006 2007 నాకు గుర్తురాట్లే, 2007 అనుకుంటా. ఆ ఒక్క పీరియడే నాకు జాబ్ లేని పరిస్థితి. 2006 2 months ఖాళీగా ఉన్నా. ఆ తర్వాత 2016లో 4 months ఖాళీగా ఉన్నా. మిగతా అంతా అన్ఇంటరప్టెడ్ జాబ్స్. సో మీకు తెలుసు అమెరికాలో జీతాలు బాగా వస్తాయి కాబట్టి, ఎస్పెషల్లీ 2 incomeలు కాబట్టి. ఆ తర్వాత నేను కన్సల్టింగ్ చేసేవాడిని. కన్సల్టింగ్ అంటే యూజువల్గా మామూలుగా జాబ్ చేస్తే ఒక $150,000 వస్తుంది అనుకుందాం, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ కన్సల్టింగ్ చేస్తే ఒక డబుల్లో వస్తుంది, అంటే $3,00,000. సో నాకేమనిపించింది అంటే, నా థీరీ, ఒక పర్మనెంట్ జాబ్ తీసుకొని స్టేబుల్ యూజువల్గా జనాలు ఏమంటారు, పర్మనెంట్ జాబ్ అయితే స్టెబిలిటీ ఉంటుందని. నా దృష్టిలో ఏ జాబ్ అయినా కూడా స్టెబిలిటీ ఉండదు, ఎప్పుడైనా జాబ్ పోవచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు అని. సో నేనేమనుకున్నానంటే, నా ట్రావెల్ పరంగా తర్వాత ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి ఇన్సూరెన్స్ అందరికీ కన్సర్న్ ఏంటంటే, మన హెల్త్ ఇన్సూరెన్స్ అలాగా, డెంటల్ ఇన్సూరెన్స్ అలాగా, ఏదైనా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో నా క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఇద్దరు పనిచేస్తున్నాం కాబట్టి, స్వాతి పనిచేస్తుంది కాబట్టి స్వాతి ద్వారా, తన జాబ్ ద్వారా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని నేను ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఆల్వేస్ కన్సల్టింగ్ తీసుకున్నాను. సో మామూలు జాబ్కి డబుల్ 2x సంపాదిస్తాను కంటిన్యూస్గా 2002 నుంచి. ఓకే. సో గోయింగ్ బ్యాక్ టు జాబ్. ఆ తర్వాత ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలంటే 2009లో సిటిజన్షిప్ వచ్చినా కూడా ట్రావెల్ విపరీతంగా పెంచాను. ప్రతి సంవత్సరం జాబ్ చేస్తూ 10 కంట్రీలు మినిమం, ఎవ్రీ ఇయర్ 10 కంట్రీలు. ఆలోచించండి, చాలామందికి అమెరికాలో జాబ్లు ఉంటాయి, చాలామంది నాకంటే ఎక్కువ సంపాదిస్తారు. కానీ ఎంత గోల్ ఓరియంటెడ్ అంటే, ఒకటి చేద్దాం అనుకుంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. కొంతమంది ఆయన సుందర్ పిచ్చయ్య గారి లాగా గూగుల్లో CEO అవ్వాలని ఉంటుంది, కొంతమందికి సత్యనారాయణ లాగా ఆ టాప్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, CIO, COO, CEO, లేకపోతే మేనేజింగ్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్, ఆ విధంగా ఎన్నో రోల్స్లోని ఆల్ అక్రాస్ ద US అండ్ ఇండియాలోని చాలా టాప్ రేంజ్లో ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే, మనకి ఎలాగా ప్యాషన్ ట్రావెల్ కాబట్టి మన ప్యాషన్లోనే మనం స్టాండ్అవుట్ అవ్వాలి. ఎవ్వరు చేయలేంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, లేకపోతే అమెరికాలో ఇంతమంది ఉన్నారు, ఎవరు చేయలేదు కదా దేశీయులు, ఇండియన్స్ 195 దేశాలు. సో అలాగా సంథింగ్ యూనిక్. కానీ నాకు రిలేటెడ్, నేను కూడా కష్టపడి శ్రమించి ఉంటే మరీ CEO, COO అవ్వకపోతుంది, కానీ అట్లీస్ట్ ఒక డైరెక్టరో, ఒక సీనియర్ డైరెక్టరో, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్,
ఒక వైస్ ప్రెసిడెంట్ ఏదో అయ్యేవాడినేమో. మళ్ళీ ఇది హైపోథెటికల్ కదా, దీని గురించి డిస్కషన్ చేయలేం. సో నేనేమనుకున్నానంటే లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, జాబ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే చాలాసార్లు నేను ట్రావెల్ వెళ్ళినప్పుడు కొంతమంది కలుస్తాను. కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎన్ని కంట్రీలు వెళ్ళారంటే 25 కంట్రీలు వెళ్ళామంటారు. వాళ్ళ ఏజ్ 27. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఉండదు. ఇల్లు ఉందా? లేదు. నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. మొన్న లేటెస్ట్ నా 195 దేశం వెనిజువేలా వెళ్ళినప్పుడు ఒక జర్మనీ కలిసి అనమాట. సో ఆయనతో కలిసి మేము తుర్క్మెనిస్తాన్ కూడా వెళ్ళాం. తుర్క్మెనిస్తాన్ అనే దేశం, అది నా 192వ దేశం. 92వ దేశం. వ్లాగ్ ఇప్పటిదాకా పోస్ట్ చేయలేదు, కానీ 192. జస్ట్ బికాజ్ యూట్యూబ్లో నా వ్లాగ్స్ లేవు కాబట్టి నేను ట్రావెల్ చేయలేదు అని అనుకునేవాళ్ళు అవివేకులు, మూర్ఖులు. అది మాత్రం మీకు చెప్తున్నా. ఆడెవడో అప్పుడు నా మీద కాంట్రవర్సీ జరిగినప్పుడు వీడు 186 దేశాలు తిరిగాను అంటున్నాడు. వీడి యూట్యూబ్లో 10 వీడియోలు ఉన్నాయి, 10 దేశాలు ఉన్నాయి. కొంచెం ఉపయోగించాలి. అందరూ యూట్యూబ్లోనే పెట్టడానికి ట్రావెల్ చేయరు కదా. నాకు యూట్యూబ్ బ్రెడ్ అండ్ బటర్ కాదు, నాకు ఎర్న్ చేసే మాధ్యమం కాదు. నేనేదో పాపులర్ అవుదామని అందరికీ నేను తెలియాలని పెట్టుకున్న మాధ్యమం యూట్యూబ్. సో ఐ డోంట్ డిపెండ్ ఆన్ యూట్యూబ్స్ మనీ. అది ఇప్పటికి కూడా జనాలకు అర్థం కాకపోతే ఐ క్యాంట్ హెల్ప్ యూ. అర్థమైందా? సో అలాగా. సో చాలామంది ట్రావెల్ చేస్తారు. వాళ్ళకి ప్రిన్సిపల్గా ఈ మధ్య రోజుల్లో యూట్యూబ్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద డబ్బులు సంపాదించుకుంటూ చేస్తున్నారు. నాది అలా కాదు. నాకు ఒక ప్రాపర్ కెరియర్ ఉండాలి. ఎవరికైనా చెప్తే యూట్యూబ్, నాకు కూడా ఇక్కడ రిచ్మండ్లో కూడా మా వాళ్ళు యూట్యూబర్ అని పరిచయం చేస్తారు. నేను చెప్తాను, యూట్యూబర్ అని పరిచయం చేయకు. అలా అయితే నువ్వు మీల్ కుక్కర్ అని చెప్పాలి. యూట్యూబ్ ఈజ్ జస్ట్ మై హాబీ. నా హాబీని ఎలాగో ప్రైమరీ చేస్తారు ఎన్నాళ్ళు చేసాక. సో అప్పుడు ఆ విధంగా బ్రేక్ తీసుకుందాం అనుకుంటాం. సో ఇలానే కాకుండా ఓన్లీ ట్రావెల్ చేయడమే కాకుండా కెరియర్ కూడా బిల్డ్ చేసుకోవాలి. ఆ పాయింట్ చెప్తున్నా, బ్రేక్ అయిపోయిన థాట్. సో ఆ విధంగా కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ, ఫ్యామిలీకి కావాల్సినవి సమకూర్చుకుంటూ, అలాగని మనం ఓన్లీ బ్యాగుల మీద బతకకుండా కొంచెం డీసెంట్ లైఫ్ బతుకుతూ ట్రావెల్, ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా. అందరూ అంటారు కదా, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ అని. అలా కాకుండా మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాగా అయితే చేశాక నేను చాలామంది ఇంటర్వ్యూలు చూస్తుంటారు ఇండియాలో. అంటే అప్పుడు యూట్యూబ్ లేదు, నాకు లేదు, యూట్యూబ్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఎవరెవరో ఏబిఎన్ ఛానల్లోని ఆయన చేసే ఇంటర్వ్యూలు కానీ, లేకపోతే మూవీ స్టార్స్ ఇంటర్వ్యూస్ కానీ, డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ కానీ, సో కాల్డ్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కానీ అని చూసేవాడిని. అందరూ చెప్పేది ఏంటంటే చాలా అచీవ్ చేశాను సార్, అంతా చేసేసుకున్నాం, అది అయిపోయింది, ఇది అయిపోయింది. మాకు ట్రావెల్ చేయాలని కోరిక. ఒకళ్ళు కాదు, ఇలాగ 4-5 కొన్ని పేర్లు, సరే పేరు చెప్పగా ఒక పేరు చెప్తా. సుమలత గారు, సీనియర్ యాక్టర్ సుమలత గారు ఇంటర్వ్యూ చూశాను ఏబిఎన్ రాధాకృష్ణ గారి దానిలో. ఆవిడ చెప్పేది కూడా ఏంటంటే అన్నీ చేసాం, అన్నీ అకాంప్లిష్ చేసేసాం, ఒక ట్రావెల్ చేయాలని కోరిక ఉంది అని ఆవిడ చెప్పారు. అలాగా చాలా పెద్దోళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ట్రావెల్ చేయాలని. అంతెందుకు, రాజమౌళి గారి వైఫ్, ఆవిడ పేరు నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు, రాజమౌళి గారి వైఫ్ కూడా ఏదో ఇంటర్వ్యూలో, నేను ఎవరితోనో ఇంటర్వ్యూ నాకు గుర్తులేదు, వచ్చింది యూట్యూబ్లో. ఆవిడ కూడా చెప్పింది ఏంటంటే మాకు ట్రావెల్ చేయాలి, వరల్డ్ అంతా తిరగాలి అని ఆవిడ కూడా చెప్పారు. 2 పేర్లు చెప్పే కదా. సో అలాగా నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలాసార్లు చూశాను. జనాలు యూజువల్గా ఏమనుకుంటారు, సరే ఫస్ట్ మన H1B, అంటే నేను అమెరికాలో ఉండేవాళ్ళని చెప్తున్నా, ఫస్ట్ H1B గొడవలు, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ అయిపోయి సిటిజన్షిప్ వచ్చే టైంకి పిల్లలు కాలేజీకి వెళ్ళాలి. కాలేజ్కి అమెరికాలోని స్కూలింగ్ అంతా ఫ్రీ, కానీ కాలేజ్ ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులు స్పెండ్ చేయాలి. ఆ కాలేజ్ దాని డబ్బులు స్పెండ్ చేయాలి కాబట్టి డబ్బులు సంపాదించాలి. ఆ తర్వాత యూజువల్గా ఫైనాన్స్లో ఎలా ఉంటుందంటే మనకి ఏమీ లేనప్పుడు అరే ఒక ₹1 కోటి వస్తే చాలరా బతికేద్దాం అనుకుంటున్నాం. ₹1 కోటి వచ్చినప్పుడు 5 కోట్లు వస్తే బాగుంటుంది. 5 కోట్లు వచ్చాక మనం హ్యాపీ అవుతామా? 10 కోట్లు వస్తే బాగుంటుంది. 10 కోట్లు వచ్చాక హ్యాపీ అవుతామా? లేదు, 50 కోట్లు కావాలి. సో ఇది నెవర్ ఎండింగ్ సైకిల్, నెవర్ ఎండింగ్, అలాగా గోల్స్ మారుతూనే ఉంటాయి. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే సరే ట్రావెల్ ఎప్పుడు చేద్దాం అనుకుంటారు, అంతా అయ్యి వాళ్ళ పిల్లలు కాలేజ్కి వెళ్ళి 50 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకుంటారు. కానీ 20లో 30లో తిరిగినట్టు 50లో తిరగలమా? ఇంతకుముందు నేను మైళ్ళు నడిచేసేవాడిని. ఇప్పుడు అదే మైళ్ళు నడాలంటే బ్రేక్స్ వేసుకొని నడాల్సి వస్తుంది, అంతే కదా. మెట్లు ఎక్కాలంటే స్పీడ్గా ముడుకులు నొప్పులు వస్తాయి. రిలేటివ్గా చెప్తున్నాను, నా గురించి కాదు. నేను ఇప్పుడు కూడా మెట్లు ఎక్కేస్తున్నా, అన్నీ ఎక్కేస్తున్నా, కానీ ఆ సేమ్ ఎజిలిటీతో కాదు. అలాగా
నేను చాలా దేశాలు వెళ్ళినప్పుడు బస్సులోంచి దిగి వెళ్తుంటే మాకు ఫోటో తీసుకురావా అంటే ఒక కపుల్, ఒక ముస్లిం కపుల్, అంటే ఓల్డర్ ఏజ్ కపుల్, నేను 30లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారంటే మేము రాలేము పైకి, మాకు జస్ట్ వీడియో తీసి లేకపోతే ఫోటో తీసుకురా. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అందరూ చేసేది ఏంటంటే అంతా సెటిల్ అయిపోయాక 50స్లో ట్రావెల్ చేస్తూ ఒక 2-3 దేశాలు అయ్యేసరికి వాళ్ళకి ఓపిక పోతుంది, సరే ఇంకా ఇయర్కి ఒకటి లేకపోతే క్రూజ్ వెళ్ళడం అలాంటివి సేఫ్గా చేసుకుంటారు. నేనేమనుకున్నానంటే నేను అలా చేయకూడదు, నాకు ఏజ్ ఉన్నప్పుడే, ఎబిలిటీ ఉన్నప్పుడే, స్ట్రాంగ్గా ఉన్నప్పుడే అన్నీ చేసేయాలి. సో నేను దానికి మెథాడికల్గా డబ్బులన్నీ ఖర్చు చేసేయకుండా ప్లానింగ్ చేస్తూ, అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మేడం. అంటే మీరు ఆలోచించండి, కన్సల్టింగ్ జాబ్, నేను చేసిన కన్సల్టింగ్ జాబ్ ఇనీషియల్గా ఎలా అంటే మండే ఒక ఊరు వెళ్ళాలి, ఆ ఊరు ఏంటో తెలియదు, ఒక 2 వారాలు శాన్ ఫ్రాన్సిస్కో, 2 వారాలు లాస్ ఏంజలస్, 2 వారాలు సియాటిల్, అలాగా నేను అమెరికాలో 50 స్టేట్లో 33 స్టేట్లో కన్సల్టింగ్ జాబ్స్ చేశాను. నావి షార్ట్ టర్మ్ కన్సల్టింగ్ జాబ్స్, అంటే ప్రతి జాబు 2 వారాలు కానీ 3 వారాలు కానీ ఉంటుంది అంతే, మ్యాక్సిమం 3, ఇంకా ఎక్కువైతే 4 వారాలు ఒకే క్లయింట్ దగ్గర, ఆ తర్వాత ఇంకో క్లయింట్ దగ్గర. ఇలాంటి జాబ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, దీనికి అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. ఇలాంటి జాబ్ చేయడం వల్ల ఏంటంటే మనం ప్రతిసారి ఎవరితోనో ఒకరితో ముడి పడిపోయి ఉండమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లయింట్లు ఎవరైనా మనకు పడకపోయినా షార్ట్ టర్మ్ గిగ్ కాబట్టి వాళ్ళకి మనకి గొడవలు ఉండవు, 3 వీక్స్లో 4 వీక్స్లో అయిపోతుంది, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. సో అంత స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. కానీ నా జాబు రిపీటెడ్ అయిపోతుంది. అక్కడ ఏం చేశాను, నెక్స్ట్ దానిలో అది అలాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం. సో అలాగా చేసుకుంటూ, ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా షార్ట్ టర్మ్ గిగ్స్ చేసినప్పుడు డబ్బులు ఇందాక X 2X అన్నాం కదా, 3X అవుతుంది. సో 3 రెట్లు సంపాదించుకోవచ్చు. అంటే ఒక 5 ఏళ్ళు పని చేస్తే 15 ఏళ్ళు శాలరీ వచ్చేస్తుంది, అర్థమైంది. సో ఆ విధంగా అంతా ప్లాన్ చేసుకుంటూ, ప్లాన్ ఒక్కటే సరిపోదు కదా, మనం ప్లాన్ చేసుకోవాలి, ప్లస్ అన్నీ వర్కౌట్ అవ్వాలి. ఆ విధంగా చేస్తూ 2009లో నుంచి ప్లాన్ చేస్తున్నా 1.5 years బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలి. చివరికి 2023లో నేను అనుకున్నా సరే, మళ్ళీ చెప్పాను కదా ఇందాక, మనకి 1 కోటి ఉంటే 5 కోట్లు కావాలి, 5 కోట్లు ఉంటే 10 కావాలి, 10 ఉంటే 50 కావాలి, ఇది నెవర్ ఎండింగ్ సాగా. సో నేను 2009లోనే ఒక గోల్ పెట్టుకున్నాను, ఏంటంటే అసలు మనకి అప్పు అన్నది ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంటే, కారు ఉంటే అన్నీ చేసేసి 0 డెట్. ఓకే, నాకు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు డాలస్లో, నా క్లాస్మేట్, నా గుళ్ళోల క్లాస్మేట్. ఎప్పుడో మాటల్లోని 2009-2010లో జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతుంటే, అరే నేను 0 డెట్ అన్నాడు. 0 డెట్ ఏంట్రా అంటే, ఏ మార్ట్గేజ్ లేదు, ఏమీ లేదు, లోన్ లేదు, ఈఎంఐ లేదు, అలాంటి లైఫ్. అంటే అప్పుడు నేను అనుకున్నా సరే ఈ టైం కల్లా ఏ మార్ట్గేజ్ ఉండకూడదు, ఏ ఈఎంఐ ఉండకూడదు, ఆ విధంగా లైఫ్ సెట్ చేసుకుందాం అని అనుకున్నా. సో అలాగా, సో మొత్తానికి అది అయిపోయేసరికి మనకున్న ఎన్ని ఉంటాయని అవన్నీ 0 చేసేసి, అప్పుడు నాకు అనిపించింది సరే ఇన్నఫ్ వర్క్ చేసాం, ఎంతో టార్గెట్ పెట్టుకున్నాం కదా, ఆ టార్గెట్ అయితే డెఫినెట్గా రీచ్ అయిపోయి ఇంకా ఎక్కువ, అంటే ఎగ్జాక్ట్గా చెప్పం కానీ ఎంత టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని సర్మౌంట్ చేసేసాక మళ్ళీ 0 డెట్ అంటే మనకి ఏవి అన్నీ పెయిడ్ ఆఫ్, ఈ లోన్లు అవేం లేవు. సో ఆ బాధ లేదు. ప్లస్ మనకి ఉన్నది ఒకే ఒక డాటర్, ఆ డాటర్ ఇప్పుడంతా కొడబెట్టేసి ఎవరికో ఇవ్వాలి కదా. సో అలాగా ఆ విధంగా అనుకొని సరే 2003లో బ్రేక్ తీసుకున్నా 1.5 years. సో అది జాబ్ పోయి బ్రేక్ తీసుకున్నానంటే డెఫినెట్గా కాదు, నేనే యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఆలోచించండి, 2000 నుంచి 1999 నా ఫస్ట్ జాబ్ నుంచి 2023 అంటే 24 years మనకి యూఎస్లో ఎక్స్పీరియన్స్ ఉండి, యూఎస్ సిటిజన్షిప్ ఉండి, స్పాన్సర్షిప్ పక్కలేదు, జాబ్ రాదా, ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ 3 రోజులు 5 రోజులు వస్తుంది ట్రై చేస్తే, ఇప్పటికి కూడా ఈ జాబ్ మార్కెట్లో కూడా. కానీ నేను అప్పుడు చూస్ చేసుకున్నా సరే జాబ్ చేయకుండా మన బలాదూర్ తిరగాలంటే ఏం రిస్ట్రిక్షన్స్ లేకుండా నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిరగాలని, ఆ విధంగా అప్పుడు జాబ్ మానేసి. ఓకే, ఆ 1.5 years అయిపోయింది, బ్రేక్ అయిపోయి మధ్యలో కన్సల్టింగ్ గిగ్స్ చేస్తున్నా, ఎందుకంటే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి పూర్తిగా ఖాళీగా లేను. ఒక 3 months ప్రాజెక్ట్ మధ్యలో చేయడం, లేకపోతే ఇంకోసారి 4 months ప్రాజెక్ట్ చేయడం, ఆ కంటిన్యూటీ అయితే ఉంది, కాకపోతే కంటిన్యూస్గా జాబ్ అయితే చేయట్లేదు. ఓకే, సో ఐఎమ్ లైకింగ్ దిస్ లైఫ్ అబ్సల్యూట్లీ. నా ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, నా ఇష్టం వచ్చినప్పుడు పడుకోవచ్చు. మీరు చూసారు ఇన్ని దేశాలు, చైనా 3 సార్లు వెళ్ళాను, జపాన్ వెళ్ళాను, ఇండియా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వస్తున్నా, మొన్న భూటాన్ వెళ్ళాను, అలా తిరుగుతూనే ఉన్నా. అండ్ ఐ రియలీ స్టార్టెడ్ లైకింగ్ దిస్ ఐస్లాండ్. సడన్గా మనకి ఎట్లా వెళ్ళాలనిపిస్తుంది, ఇట్లా వెళ్ళిపోయి హాయిగా రూమ్లో కూర్చొని కాఫీ తాగుతూ, చెప్పారు కదా ఏదో సినిమా, ఏదో మీరు జేమ్స్ బాండ్ సినిమా చూస్తే ఎలాగో అలాగే అయిపోయింది నా లైఫ్.
ఇది నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మలేని వాళ్ళు నమ్మలేదు. నమ్మనోళ్ళని ఎవరినో నమ్మి యూజ్లెస్ పీపుల్తో మనం ఆర్గ్యూ చేస్తే ఇది మన లైఫ్ స్టైల్. ఇప్పుడు నాకు సడన్గా లేచి ఫ్రాన్స్ వెళ్ళాలని అనిపిస్తుంది, వెళ్ళిపోయి బుక్ చేసుకొని ఫ్రాన్స్ వెళ్ళిపోతాం. సో ఆ విధంగా మన ట్రావెల్ అయితే మొత్తానికి 2024కి 195 అవుట్ ఆఫ్ 195 చేసేసా. నేను చాలామంది కలుస్తుంటా ఇలాగా 195 దేశాలు తిరిగిన వాళ్ళు. ప్రపంచంలో 400 మంది ఉన్నారు. మాకు ఒక గ్రూప్ ఉంది కాబట్టి ఒక 150 మంది నేను కలిసా. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఓన్లీ ట్రావెల్. వాళ్ళకి కొంతమందికి ఫ్యామిలీ ఉండదు, కొంతమందికి ఒక ప్రాపర్ సెటిల్మెంట్ ఉండదు. ఆ విధంగా సో నేనేమనుకున్నానంటే 195 చేసేయాలి, కెరియర్లోని కంప్లీషన్ రావాలి, ఫ్యామిలీ పరంగా తప్పులు ఇబ్బందులు రాకూడదు అని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేశాను. సో నా జాబ్ పోయిందా అంటే డెఫినెట్గా కాదు. నేనే బై చాయిస్, దాన్ని సబాటికల్ అంటారు అనమాట. ఒక బ్రేక్ తీసుకుంటే దాన్ని సబాటికల్ అంటారు. ఒక సబాటికల్లా తీసుకున్నది కంటిన్యూ అవుతుంది. నేను చాలాసార్లు మా గురూజీతో, ప్రసాద్ గారితో మాట్లాడుతుంటా. ఆయన కూడా మొన్న అన్నారు, నీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ జాబ్ కావాలా, నేను ఇప్పిస్తాను. మనకు సీరియస్నెస్ లేదు కదా. సో కాకపోతే ఇంటర్మీడియట్గా చేస్తున్నా. జాబ్ చేయాల్సిన అవసరం అంటే చాలామంది జాబ్ ఎందుకు చేస్తారు, కొంతమంది కెరియర్ కోసం చేస్తారు, కొంతమంది ఇంకా పైకి వెళ్ళి ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలని చేస్తారు, కొంతమంది మెజారిటీ మంది చేసేది ఓన్లీ డబ్బుల కోసం కదా. ఏంటవుతుంది ఇది, నా ఏం తప్ప యాంగిల్ పెట్టానో ఏంటో. ఓకే, కనిపిస్తుందా? సో చాలామంది చేసేది డబ్బుల కోసం. ఆ డబ్బులు పరంగా చేయాల్సిన అవసరం అయితే రాలేదు. మళ్ళీ మీకు చెప్తున్నా, 10 రూపాయలు ఉన్న వాళ్ళకి 100 కావాలి, 100 ఉన్న వాళ్ళకి 200 కావాలి, ఒక ఇల్లు ఉంటే 4 ఇల్లు కావాలి, 4 ఇల్లు ఉంటే 8 ఇల్లు కావాలి. ఇది నెవర్ ఎండింగ్ సాగా. సో నేను యాక్చువల్లీ గీసుకున్న దానికి దాటేసి వెళ్ళినాను కాబట్టి అంత స్ట్రెస్ అయితే లేదు జాబ్ గురించి. కాకపోతే అందరికీ చాలామంది తెలిసి ఉంటుంది, ఇంతకుముందు నేను చేసిన వీడియోల ప్రకారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అయితే నేను విపరీతంగా చేస్తుంటా. సో ఆ విపరీతంగా చేసింది ఏంటంటే, దానివల్ల అంటే జాబు ఎందుకు తీసుకోవడానికి అంత కష్టపడట్లేదు, అంత బిందాస్గా ఎందుకు ఉన్నానంటే, నేను ఇంతకుముందు కన్సల్టింగ్ చేస్తున్నప్పుడు ఎంత సంపాదించేవాడినో అంత ఇంట్లో కూర్చొని నా ఫోన్తోని ట్రేడింగ్లు చేసుకొని అట్లీస్ట్ అంత సంపాదిస్తాను. సో ఇంతకుముందు కన్సల్టింగ్ చేసినప్పుడు ఎంత సంపాదిస్తున్నానో దానికన్నా అంతా, లేకపోతే దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు అస్సలు జాబ్ చేయాల్సిన అవసరం కనబడట్లేదు. కానీ నన్ను స్ఫూర్తిగా తీసుకోకండి, నన్ను స్ఫూర్తిగా చాలా విషయాలు తీసుకోవచ్చు. ఏంటంటే మీ ఉన్న గోల్స్ని ఎలాగైనా బై హుక్ ఆర్ క్రూక్ అకాంప్లిష్ చేయాలి. చేసేసాను. అట్లీస్ట్ మా నాన్న బాగా ఉన్నప్పుడే వాళ్ళు చూసేశారు నా సక్సెస్ని. అంటే నేను అనుకున్నది గర్గాంచువన్ టాస్క్ డెఫినెట్గా. చాలామంది మొన్న పాడ్కాస్ట్ చేసినప్పుడు ఎవడెవడో లూజర్లు, వాళ్ళకి లేకపోతే ఎవడో ఒకటి కామెంట్ పెట్టాడు ఆయన పాడ్కాస్ట్లో, ఈ డబ్బులు ఏముంది, ఎంతో డబ్బులు పడేస్తే చేసేయచ్చు 195 అని. సో ఆడికి నేను చెప్తున్నా, మరి చేసేయచ్చు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను చేసేయగలను, ఎందుకు ఈ సొల్లు, డబ్బులు అంత సంపాదించేసుకో, ఆ డబ్బుల్లోనే ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టేసేయి, చేసేసి ఆ సొల్లు చెప్పు. ఎవడో ఇంకోటి అంటాడు నా బాడీ లాంగ్వేజ్ నచ్చలేదని. నా బాడీ లాంగ్వేజ్ నచ్చకపోతే మీ ఇంట్లో మీ ఆవిడని చూసుకో, నన్ను ఎందుకు చూస్తున్నావు? ఎంత పబ్లిక్ స్పేస్లో వచ్చాక, ఇంతకుముందు కొత్తలో మనకి కొత్త కాబట్టి ఎవడో నెగిటివ్ కామెంట్ పెడితే, మనకి నిన్న వీడియోకి 450 కామెంట్లు ఉన్నాయి. 450 కామెంట్లో 446 మంచి కామెంట్లు, ఒక 2 న్యూట్రల్ కామెంట్లు, సర్కాస్టిక్ కామెంట్లు, ఒక 2 ఏమో బూతులు తడుతూ. మనం ఆ 446 కామెంట్లు పట్టించుకోం. ఈ ఒక్కడిదే ఈడెందుకు ఇలా తిట్టాడని దాని గురించి వరి అవుతాం. అలా ఇంతకుముందు. ఇప్పుడు ఎవడైనా అలా పెడితే ఆడికి తిరిగి ఎవడైనా, నేను ఎవరితో ఇనిషియేట్ చేయను, నేను ఎవరి ఛానల్కి వెళ్ళి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టను, నా నెగిటివ్ ఒపీనియన్ చెప్పను, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను. నాకు నచ్చితే చూస్తా, నచ్చకపోతే చూడను. నేను కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎవడైనా నా వీడియో చూస్తే నచ్చితే చూడాలి, నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోవాలి. అది నా ఒపీనియన్. ఆడెవడో వచ్చి ఆడి ఫ్రస్ట్రేషను, వాడి ఇంట్లో ఫ్రస్ట్రేషను, వాడి ఫైనాన్షియల్ ఫ్రస్ట్రేషను, వాడి డొమెస్టిక్ బ్లిస్ లేక మెరిటల్ ఇష్యూస్, లేకపోతే ఆడి హెల్త్ ఇష్యూస్ ఫ్రస్ట్రేషన్ మన మీద చూపిస్తారు. సో అది నాకు రిలీజ్ అయింది. ఎవడైనా వచ్చి నా డబ్బులతో నేను తిరుగుతూ, నా ట్రావెల్ నేను చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటూ, నా హోమ్ వ్లాగ్స్ చేసుకుంటుంటే ఎవడొచ్చి నెగిటివ్ కామెంట్ పెడితే, ఆడు ఎస్పెషల్లీ ఆడు మామూలుగా కామెంట్ పెడితే ఇగ్నోర్ చేసేస్తాం, ఆడు బూతులతో కామెంట్ పెడితే మనం తిరిగి ఇచ్చేస్తే డన్. సో ఇది మాట.
సో ఆ పాడ్కాస్ట్లో ఎవడో చెప్పాడు, అమెరికాలో ఉన్నాడు, దానిదే ఉంది, డబ్బులు ఉంటే మేము తిరిగేస్తామని. మరి తిరిగేసారా? తిరిగేసి 195 కంప్లీట్ చేసేసి అప్పుడు కామెంట్ పెట్టరా, అరే నేను కూడా చేసేసాను 195, నాట్ బిగ్ డీల్ అని ఒప్పుకుంటావు. అప్పుడు లేకుండా నేను అనుకుంటే చేసేస్తా, నేను అనుకోని ఉంటే చేసేస్తా, నా పాస్పోర్ట్ వచ్చేసి ఉంటే చేస్తా. పాస్పోర్ట్ కూడా నేను తెచ్చుకుందే కదా, ఎవడు ఇచ్చలేను. నా ఫ్రెండ్ కూడా సరదాగా అంటుంటాడు, అమెరికన్ పాస్పోర్ట్ ఉంటే నేను తిరిగేస్తానండి. మరి తెచ్చుకో, తిరిగేసాయి. నేను అమెరికన్ పాస్పోర్ట్ లేకుండా 100 తిరిగేసే కదా, నువ్వు తిరిగేసాయి అని చెప్తుంటా. ఆయన జోక్గా, అది సీరియస్గా కాదు కానీ. సో అది, సో ఉద్యోగం పోయిందా, ఒకవేళ ఉద్యోగం ట్రై చేస్తున్నా రావట్లేదా, మీరు ఆలోచించండి. 20 ఇయర్స్ ఆఫ్ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్పాన్సర్షిప్ అవసరం లేకుండా అమెరికాలోని అమెరికాలో జాబ్ మార్కెట్ గురించి చేయాలంటే వీడియో మీరు చెప్పండి, నెక్స్ట్ వీడియో నాకు కామెంట్ పెట్టండి. అమెరికాలో జాబ్ మార్కెట్ గురించి వీడియో చేయు అంటే చేస్తాను డెఫినెట్గా. సో అమెరికాలో జాబ్ మార్కెట్ కొంచెం చెప్తా. ఓవరాల్గా కంపేర్ టు ఫ్యూ ఇయర్స్ అగో బాగా లేకపోయినా ఓవరాల్గా లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే జాబ్ మార్కెట్ కూడా బాగానే ఉంది. ఓకే, ఇట్స్ ఆల్ రిలేటివ్ కాబట్టి. సో కమింగ్ టు ద థంబ్నెయిల్ టాపిక్. సో నాకు జాబ్ పోయిందా? డెఫినెట్గా పోలేదు. జాబ్ చేయట్లేదా అంటే చెప్పే కదా, ఇంటర్మీడియట్గా కన్సల్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నా. బై చాయిస్ నేను చేయట్లే, ఎందుకంటే ఆ నెసెసిటీ లేదు కాబట్టి. ఓకేనా? అలానే నిన్న నాకు 2022లో ఏదో జరిగింది అని దాని గురించి మాట్లాడదాం అనుకున్నా. ఆ తర్వాత నాకే అనిపించింది, మనకి లైఫ్లోని ఒక 100 ఆసమ్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 100 అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ని పక్కన పెట్టేసి ఆ ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడం దేనికి అని ఇంతకుముందు చెప్పాను. ఎందుకంటే ఏం రీజన్ లేకుండా మన మీద పడిపోయినప్పుడు ఆ అక్కసు ఉంటుంది అన్నమాట. ఏంటరా నాకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది, నా మీద ఎందుకు ఇలా అయింది, ఎవడెవడో ఆఖరికి చదువులేని ఎదవలు అనుకోవడం వేరు, చదువుకున్న మూర్ఖులు కూడా ఇలా బిహేవ్ చేశారేంటి, చదువుకొని ఫారెన్లో ఉండే మూర్ఖులు కూడా ఇలా బిహేవ్ చేశారేంటి అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు తర్వాత ఏం చేయగలం మనం? ఏం చేయలేం కదా, ఎవడి దానికి దాన్ని వదిలేసేయాలని. సో అలాగా ఎవరైతే అన్బిలీవర్స్ ఉన్నారో, యాజ్ ఇఫ్ ఐ నీడ్ టు కన్విన్స్ దమ్, నేను తిరిగినట్టు వాళ్ళకి ప్రూఫ్లు చూపించడం, ఇవన్నీ ఆ టైంలో వేరే, ఈ టైంలోని వీ క్రాస్ దట్ బ్రిడ్జ్ మాట. సో కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. సో ఇది గైస్, ఈ వీడియోకి ఎంతసేపు మాట్లాడానో నాకు తెలియదు, ఎక్కడ బ్రేక్స్ లేకుండా మాట్లాడుతున్నా. ఒకళ్ళకి మధ్యలో బ్రేక్స్ వస్తే అవి నేను కట్ చేసింది, ఎందుకంటే యూట్యూబ్లోని సంథింగ్ దేని గురించో అలా బ్రేక్స్ రావాలి, సంథింగ్ ఆఫ్ ద సార్ట్, దాని గురించి బ్రేక్ చేసింది. సో ఈ వీడియో కూడా లేట్ ఎందుకైందంటే, నేను పోస్ట్ చేయడానికి రేపు నుంచి ఆల్వేస్ ఆల్రెడీ 1.5 months 2 months ఇంట్లో ఉన్నా, నాకు క్రాక్లు ఇస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోవాలి. సో కొత్త ట్రావెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అది ఏంటి అన్నది మీరు రేపు చూడవచ్చు. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే గైస్. సో క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆన్సర్ చేశాను అనుకుంటా. ఏదైనా ఇంట్రెస్టింగ్ పార్ట్ మీకు తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ పెట్టండి. అది నేను ట్రావెల్ చేసినా కూడా ఈ వీడియోస్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాబట్టి డెఫినెట్గా అదైతే పోస్ట్ చేస్తాను. ఓకేనా గైస్? హోప్ నిన్న ఉన్న జోస్తో ఇది చేయగలిగిన లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి దాని కంటిన్యూషన్ ఇది. మళ్ళీ ఆ ఫస్ట్ వీడియో చూసి సెకండ్ వీడియో చూస్తే మీకు ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?